థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చేసాము. ఈ రౌండ్ లోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు అండ్ వాళ్ళకే బోనం ఎత్తే ఛాన్స్ ఉంటది. క్లియర్. సో ఈ రౌండ్ చాలా సింపుల్. నా దగ్గర ఇక్కడ ఒక కాయిన్ ఉంది, ఒక సైడ్ రెడ్ స్టార్ ఉంది, ఒక సైడ్ బ్లూ స్టార్ ఉంది. సో సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఛాన్స్ ఉంటది. సో నేను టాస్ వేసిన తర్వాత మీరు ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టాస్ గెలిస్తే స్క్రీన్ మీద మీకు కొన్ని టాపిక్స్ డిస్ప్లే చేస్తాం. ఆ టాపిక్స్ లోని ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ నుంచే నేను క్వశ్చన్ అడుగుతాను అండ్ దట్ క్వశ్చన్ ఇద్దరికి. సో ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ వచ్చి బజర్ కొడతారో ఆ టీమ్ కి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. బజర్ నొక్కిన వాళ్ళు చెప్పొచ్చు, లేదంటే ఆ టీమ్ లో ఎవరైనా చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరినన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఛాన్స్ వాళ్ళకి వస్తుంది ఎలిమినేట్ చేసే ఛాన్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద రౌండ్ ఏ టీమ్ లో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళే విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. క్లియర్? సో సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి యా వాట్ యు వాంట్, రెడ్ ఆర్ బ్లూ? బ్లూ. బ్లూ. సో అక్కడ స్క్రీన్ మీద టాపిక్స్ వస్తాయి, దాంట్లో మీకు కావాల్సిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. కెన్ వి హ్యావ్ ది టాపిక్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? రిడిల్స్, సినిమా, స్పోర్ట్స్, సిలీ క్వశ్చన్స్ అండ్ మైథాలజీ. ఫస్ట్ క్వశ్చన్ స్పోర్ట్స్ నుంచి అడగండి. స్పోర్ట్స్. స్పోర్ట్స్. ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సునీల్ ఛెత్రి ఏ ఆటకి సంబంధించిన ప్లేయర్? గెలుస్తాం రా, మనం గెలుస్తాం. ఎస్, ఫుట్బాల్. 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 ఇండియన్ క్యాప్టెన్ తెలుసా? మొన్న రిటైర్ అయిపోయాడు. సో దట్స్ రైట్ ఆన్సర్. आउट करो इसको. जोक्स आर पार्ट. జోక్స్ ఆర్ పార్ట్ అంట. ఇప్పుడు ఎలిమినేషన్ టైం. ఏ పండు, ఏ కాయా, ఒక 1 minute we discuss. సంకేత్ is you రా, సంకేత్ Okay, we coordinationally convinced that Saket, I am so sorry. Yeah. You should eliminate. You are eliminated. Yes. Very good. You are supposed to be eliminated. Okay, so second question, Pandu, you want to stick to the same topic or you want to change the topic? Yes, definitely sticking to the same. Sticking to the same topic? Yes. Sports. Okay, sports lo adagabotuna. Vaanu okkani cheppamanu first. Indian football captain ni cheppe. Okay, second question, kabaddi ఏ దేశానికి నేషనల్ స్పోర్ట్ గా నిలుస్తుంది? యా చెప్పండి. ఒరే తెలిసేలే చెప్పరా. తెలీదా. అరే ఆలోచించుకో ఒక్కసారి. నీ మీద కాన్ఫిడెన్స్ స్పోర్ట్స్ అని చెప్పాను రా. రే తీసేస్తారా నన్ను? చెప్తా ఆన్సర్. చెప్పు. ఇండియా. హాకీని ఏం చేద్దాం చెప్పండి, దాన్ని బట్టి మనం ఇండియాకి కబడ్డీ పెడదాం ఇప్పటి నుంచి, ఈ ఇయర్ నుంచి. కబడ్డీ కెన్ యూ సజెస్ట్ వాట్ నేషనల్ స్పోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్? సో ఇండియా ఇస్ ద రాంగ్ ఆన్సర్. మీ టీమ్ కి ఛాన్స్ వస్తుంది, ఆ టీం నుంచి ఎవరినన్నా ఎలిమినేట్ చేయొచ్చు. సంకే. సో ఇప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పలేపారు కాబట్టి ఇప్పుడు మీకు వస్తా ఛాన్స్. యూ వాంట్ స్టిక్ టు ద సేమ్ టాపిక్ స్పోర్ట్స్ ఆర్ యూ వాంట్ సీ ద టాపిక్స్ అండ్ చేంజ్ ద టాపిక్స్? I want to change. You want to change the topic? So can we have the topics on screen please? Riddles, cinema, sports, silly questions and mythology. Cinema is best. Cinema? Okay, let's stick to cinema. దీంట్లోని మిమ్మల్ని అడగబోతున్న ప్రశ్న, హనుమాన్ సినిమాలోని తేజ సజ్జా గారి అక్కగా చేసింది ఎవరు?
పండు 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 పండు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు. దట్స్ రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి పండు ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది, వాళ్ళ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నువ్వు స్పెట్స్ తీస్తే నేను ఉంచుతాను. స్పెక్స్ తీస్తే ఉంచుతారు. ఓకే సరే, ఏంట్రా ఏమనుకుంటున్నా? ఈజ్ స్ట్రాంగ్, ఈజ్ జంపింగ్ వెరీ ఫాస్ట్ నా. We coordinately will eliminate that guy. Let us discuss. No, you are only deciding. Amma sorry da. Pandu, who is going to eliminated now? అరే ఆ కుర్చీని మార్చబెట్టి ఎవరమ్మా? That guy. పృథ్వీ. ఈ ఒక్క క్వశ్చన్ మీ టీం రైట్ చెప్తే అన్నా ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళిద్దరే ఉంటారు, మీరు నలుగురు ఉంటారు కాబట్టి మీరే విన్నర్స్. ఒకవేళ ఇది మీరు చెప్పలేకపోయినా వాళ్ళు ఆన్సర్ చేసినా సరే 3 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ టై బ్రేకర్ ఆడాలి. ఓకే, సో ఇప్పుడు మీ టీం యూ వాంట్ స్టిక్ టు ద సేమ్ టాపిక్, సినిమానా లేకపోతే చేంజ్ చేసుకుంటారు టాపిక్? అన్న సినిమానా? హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఓం భీమ్ బుష్ సినిమాలోని దయ్యం క్యారెక్టర్ పేరేంటి? ఓం భీమ్ బుష్ సినిమాలోని దయ్యం క్యారెక్టర్ పేరేంటి? మందాగ్ని ఈస్ రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ దిస్ అమ్మా? అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ సంపంగి. సో ఇప్పుడు మీ టీంలోని ఒకళ్ళు ఎలిమినేట్ ఆటోమేటిక్ గా అయిపోతారు అండ్ మిగిలింది ఇద్దరు ఉంటారు, మీ వైపు నలుగురు ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్పండి, మీరే ఎపిసోడ్ విన్నర్స్. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుత్తిత చూసుకో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. ఓకే, సో రెండు టీమ్స్ చాలా చాలా బాగా ఆడాయి అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ బోత్ ఆఫ్. అండ్ ఫైనల్ గా ఎపిసోడ్ విన్నర్స్ వచ్చేసి డాన్సర్స్. కంగ్రాచులేషన్స్.